నమస్తే. నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. దేశవ్యాప్తంగా చర్చల సంగతి ఏమో మనం పక్కనెడితే, తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో యాక్చువల్‌గా ఉన్నటువంటి మేజర్ సమస్యల్లో ఒకటి ఎస్సీ కులాల వర్గీకరణ. స్పెషల్‌గా దాంట్లో మళ్ళీ మాలల వర్గీకరణ, మాదిగల వర్గీకరణ అన్ని రకాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడైతే తన జడ్జిమెంట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసిందో అప్పటినుంచే అసలైనటువంటి రచ్చ మొదలైంది. అసలు కులాల వర్గీకరణ జరగాలనేటువంటి అంశాన్ని చాలా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికి కూడా కొన్ని రాజకీయ పార్టీలు కేవలం వాళ్ళ స్వార్థం కోసమే వాడుతున్నటువంటి తరుణం మనం చూస్తా ఉన్నాం. బీసీ కులాల వర్గీకరణ, బీసీల ఉద్యమం అంటూ ఈ మధ్య కాలంలో కొంతమంది పొలిటికల్ లీడర్లు ఈ మధ్య బీసీ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంటుంటే, మందకృష్ణ మాదిగ లాంటోళ్ళు ఎప్పటినుంచో మా మాదిగలకి అన్యాయం జరుగుతోందంటూ ఎస్సీలని ముందుకు పెడుతూ ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. సో దీని గురించి మనం మాట్లాడదాం. అసలు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి న్యాయబద్ధమేనా? కాదా? అనేటువంటి అంశాన్ని మొదలెట్టి తీసుకుందాం. మనతో పాటు దర్శన్ ఉన్నారు. పీహెచ్‌డీ స్కాలర్, అలాగే డీబీఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్. అతనితో మాట్లాడి ఆయన మాటల్లోనే అసలు ఎస్సీ వర్గీకరణ అవసరమా? దాంట్లో మాలల వర్గీకరణ అవసరమా? ఎన్ని ఉపకులాలున్నాయి దీంట్లో అనేటువంటి అంశాలన్నిటిని ఆయన మాటలోనే తెలుసుకుంటూ మరింత లోతైనటువంటి సమాచారం తన ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే దర్శన్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. దర్శన్, ఫస్ట్ అంటే నేను ఇంట్రడక్షన్‌లోనే చెప్పినట్టుగా అసలు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమేనా? ఒకవేళ చేస్తే ఎందుకు చేయాలి? ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది. హుహు. ఎస్సీలో ఉండేటువంటి సుమారు 59 ఉపకులాలకు సమానమైనటువంటి వాటా ఎవరి జనాభా ఎంతనో హుహు. వారి జనాభా దామాషా ప్రకారంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో వాళ్ళకి వాటా దక్కుతది అనేటువంటిది ఇది న్యాయబద్ధమైనటువంటి ఈ డిమాండ్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అండ్ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు కాకా కాలేకర్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ ఉంది. మండల్ కమిషన్ ఉన్నాయి. ఇలా మనకి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం అసలు ఎన్ని కమిషన్స్ ఏర్పడ్డాయి ఇప్పటివరకు? ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ కోసం ఫస్ట్ 1965 సంవత్సరంలో కాంగ్రెస్ అంటే 65 ఆ టైంలో లోకూర్ కమిషన్ ఏర్పడ్డది. హ్మ్. అదేవిధంగా 1997 సంవత్సరంలో రామచంద్రరాజు కమిషన్ ఏర్పడ్డది. అలాగే తర్వాత 2008 సంవత్సరంలో ఉషా మెహ్రా కమిషన్ ఏర్పడ్డది. తర్వాత ఇప్పుడు 2024లో మన షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ మన తెలంగాణలో ఏర్పడ్డది. హుహు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పడ్డది. ఇవన్నీ కూడా ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పునిస్తూ ఏర్పడ్డటువంటి కమిషన్లు. హుహు. 1965 సంవత్సరంలో ఏర్పడ్డటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం లోకూర్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. హుహు. ఎస్సీలో ఉండేటువంటి 59 ఉపకులాలకు వారి జనాభా ఏదైతే ఉండదో ఆ జనాభా దామాషా ప్రకారంగా వర్గీకరణ చేయొచ్చు, ఇది న్యాయబద్ధమైనటువంటిది అనేది మన లోకూర్ కమిషన్ చెప్పింది. అలాగే రామచంద్రరాజు కమిషన్ 1997 సంవత్సరంలో గౌరవనీయులు ఉమ్మడి రాష్ట్ర టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీని వేపించారు. హుహు. ఈ కమిటీ ఏం చెప్పింది అని అంటే ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు, న్యాయబద్ధమైందని చెప్పిన సందర్భంలో 2000 నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అయ్యింది. హుహు. ఈ అమలైన తర్వాత మాదిగలకు సుమారు 20,000కు పైగా ఉద్యోగాలు లభించాయి. ఎస్సీ వర్గీకరణ తర్వాత. ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత అమలయ్యే క్రమంలో 20,000 ఉద్యోగాలు వచ్చాయి మాదిగలకు. హుహు. కాబట్టి అంటే కొంతమంది ఏం చేశారు, ఎస్సీ వర్గీకరణ ఈ అమలవుతున్నటువంటి ఈ సమయంలో కొంతమంది హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎస్సీ వర్గీకరణ అంటే న్యాయబద్ధమైంది కాదు అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు కొంతమంది. అంటే అందరికీ ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాషా ప్రకారంగా వర్గీకరణ జరగాలనేది హ్మ్. మెజారిటీగా చెప్తున్నటువంటి సందర్భంలో ఈ వర్గీకరణ అడ్డుకునేందుకు కొంతమంది శక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హ్మ్. సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 5 మంది రాజ్యాంగ ధర్మాసనం ఏం చేసింది అంటే వర్గీకరణ అనేటువంటిది మాదిగల ఐక్యతకు అంటే ఎస్సీ దళితుల ఐక్యతకు విచ్ఛిన్నం చేస్తుందనే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 5 మంది సభ్యులతోటి అప్పుడు కొట్టేసింది. సో ఇంత జరిగినా గానీ వాస్తవానికి ఇవాల్టి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎస్సీల్లో వర్గీకరణ చేయాలనేటువంటి అంశాన్ని చిత్తశుద్ధిగా ఏ పార్టీ కూడా ప్రాపర్‌గా తీసుకున్నట్టు ఎక్కడ కనబడతలేదు. అవును. ఏందంటే పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తుందండి. హ్మ్. కానీ అమలు చేయాలి, పార్టీలు చాలా చిత్తశుద్ధితోటి అమలు చేస్తే అది ఏంటి అంటే ఇప్పటి వరకు అయ్యేది. హ్మ్. మందకృష్ణ మాదిగన్న గారు 30 ఏండ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు అవును. ఎస్సీ వర్గీకరణ కోసం, న్యాయబద్ధమైన డిమాండ్ కోసం. దానికోసం
వేలాది మంది ఉమ్, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కానీ అంటే అందరినీ కలుపుకొని ఎస్సీ వర్గీకరణ వస్తే ఎస్సీ అంటే చాలామంది అంటా ఉన్నారు ఏంటంటే ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం మాదిగ కులానికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది తప్పుగా అనుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే ఒక ఎస్సీ కులానికే కాదు, అంటే మాదిగలకే కాదు, ఎస్సీలో ఉండేటువంటి 59 కులాలన్నింటికి కూడా సమానమైనటువంటి వాటా వస్తుంది అనేది మేము చెప్తున్నాం. ఉమ్. అట్లా కానీ ఆ విధంగా నిజంగా జరిగేందుకు ఆస్కారం ఉందా? ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం ముందుకొస్తే మేజర్గా ఎప్పుడు కూడా మాలలు వర్సెస్ మాదిగల లాగానే కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన ఉపకులాలు ఏవి కనబడవు. ఎందుకు అంత పెద్ద వైరం ఎందుకు అసలు ఆ అంటే రెండు కులాలకు మధ్య? ఇక్కడ కులాల మధ్య వైరం ఏం లేదు. కొంతమంది అంటే వ్యక్తులు ఇప్పుడు ఇటీవల మాలల సింహగర్జన అని పెట్టేసి వివేక్ గారు, ఉమ్. ఎమ్మెల్యే వివేక్ గారు కాంగ్రెస్ నాకు పార్టీ తెలిసి అసలు ఆయన చేస్తున్నటువంటి పోరాటం వెనుక ఆయనకి మంత్రి పదవి ఇయ్యలేదు అనేటువంటిదే కనిపిస్తుంది తప్ప దాంట్లో నిజాయితీ కనబడట్లేదు. అది అందరూ అదే అంటున్నారు. ఉమ్, ప్రజా సంఘాలు కానీ, సామాజిక సంఘాలు అండ్ విద్యార్థి సంఘాలు, బయట ఉండే వాళ్ళందరూ కూడా అదే చర్చ. ఆయనే మాలల్ని రెచ్చగొడుతున్నాడు వివేక్ గారు అనేటువంటిది బయట అదే మొత్తం చర్చ. నిజంగా అంత శుద్ధశుద్ధి లేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైంది అనేటువంటిది ఎవరు చెప్తా ఉన్నారు అంటే ఎస్సీలో ఉండేటువంటి అన్ని కులాలు చెప్తా ఉన్నాయి, నేత కానీ చెప్తా ఉన్నది. బీసీలో ఉండేటువంటి అన్ని వర్గాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రతి ఒక్కరు కూడా అరే ఎస్సీ అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కదా. ఇప్పుడు బీసీలలో మండల్ కమిషన్ కావచ్చు, కాక కలెక్టర్ కమిషన్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు బీసీలలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలలో వర్గీకరణ ఉంటే తప్పేం లేదు కదా. ఎస్సీ వర్గీకరణ జరిగితే అన్ని కులాలకు లాభం జరుగుతుంది అనేది అందరూ అంటా ఉన్నారు. కానీ వివేక్ గారు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది మా అంటే సోదరుల్ని, మాల సోదరుల్ని రెచ్చగొట్టి వాళ్ళు ఒక సభ లాంటివి ప్రయత్నం చేస్తాం. దీనివల్ల సమాజం మొత్తం వివేక్ గారి మీద కుట్రలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం వివేక్ గారు మీరు గమనించవచ్చండి. ఏంటి, సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది ఎంతమందితోటి, ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఆగస్టు 1, 2024 సంవత్సరంలో సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది, ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది. ఎప్పుడు ఆగస్టులో చెప్పింది, మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు 2024లో ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండు. అంటే గతంలో 2004లో 5 మంది రాజ్యాంగ ధర్మాసనము 2004లో కొట్టివేసిన సమయంలో మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, 2024లో మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు 7 మంది రాజ్యాంగ ధర్మాసనం, 7 మంది చంద్రచూడ్ గారి రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది, న్యాయబద్ధమైంది అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. ఇక్కడ ఒక మాట చెప్పండి, ఇన్ఫాక్ట్ వివేక్ లాంటి వ్యక్తులు క్రిమి లేయర్ని ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమి లేయర్ కూడా పెట్టాలని సుప్రీంకోర్టు ఒక మాట చెప్తే, చిరాగ్ పాస్వాన్ లాంటి వ్యక్తులు, వివేక్ లాంటి వ్యక్తులు క్రిమి లేయర్ని ఆల్రెడీ ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి వీళ్ళు క్రిమి లేయర్ని వద్దని అంటా ఉన్నారు. మీరు దానికి వ్యతిరేకమా లేదంటే అది ఉండాలని కోరుతున్నటువంటి? 100% ఉండాలండి. ఇప్పుడు బిఆర్ గవాయ్ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మొన్న ఇచ్చినటువంటి 7 మంది రాజ్యాంగ ధర్మాసనంలో బిఆర్ గవాయ్ గారు కూడా ఏం చెప్పారు, క్రిమిలేయర్ ఉండాలి అనేటువంటి ప్రతిపాదన చేశాడు. మిగతా 6 మంది ఏం చెప్పారు, ఎస్సీ వర్గీకరణ జరగాలి అనేటువంటిది చెప్పిండు. బిఆర్ గవాయ్ గారు క్రిమిలేయర్ గురించి ప్రస్తావన చేశారు. మేము అంటా ఉన్నది ఏంటంటే క్రిమిలేయర్ ద్వారా కూడా ఏమైతే ఎస్సీలో ఉండేటువంటి మిగతా ఎస్సీలో ఉండేటువంటి అన్ని కులాలకు సమానమైనటువంటి పంపిణీ జరుగుతుంది అనేటువంటిది మేము ప్రతిపాదన చేస్తాం. 100% క్రిమిలేయర్కి మేము మద్దతు ప్రకటిస్తాం. అట్లా. కానీ ఇక్కడ ఒక మాట, క్రిమిలేయర్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే, ఇలా వివేక్ అనేటువంటి వ్యక్తే ఉన్నాడు అనుకున్నాం, ఆయన కుటుంబాన్ని చూద్దాం, వాళ్ళ నాన్నగారు, తర్వాత ఈయన, ఆయన కొడుకు, వాళ్ళ అన్న, ప్రస్తుతం 3 అధికార పార్టీలో 3 పొజిషన్లో ఉన్నారు. మళ్ళీ వీళ్ళకు మంత్రి పదవి కావాలి, ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. అదే క్రిమి లేయర్ ఉంటే ఆల్రెడీ ఆ కుటుంబం వెల్ ఎస్టాబ్లిష్, ఈ రిజర్వేషన్లోకి రారు. మాలలైనా, మాదికలైనా, నేతకానీలైనా, డప్పులు కొట్టేటోళ్ళైనా, ఎవరైనా సరే, ఏదైనా కావచ్చు, ఏ కులంలో అయినా సరే, ఎదుగుదల ఆ కులాల్లో ఉన్నటువంటి వేరే వ్యక్తుల దాకా పోకపోవడానికి కారణమే క్రిమిలేయర్ లేకపోవడం మనకి. అవును, ఇది పెద్ద ఎత్తున నిజంగా ప్రజల్లోకి పోవట్లేదు. అవును, అంటే పోనీయకుండా కూడా చేస్తున్నారు.
ఎవరైతే వారసత్వ పరంగా ఈ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవిస్తున్నారో, ఈ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవించేటువంటి వాళ్ళు ఈ క్రిమిలేయర్‌కి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుర్చీ పోతది కదా! ఇప్పుడు వివేక్ గారు వాళ్ళ అన్నదే, వాళ్ళ కొడుకు అంటే కుటుంబ పరంగా వారసత్వంగా వస్తున్నటువంటి రిజర్వేషను కేవలం ఒక కుటుంబమే అనుభవిస్తున్నది కదా! వర్గీకరణ ఏం చెప్తా ఉన్నది? అన్ని కులాలు అనుభవించాలి, అందరూ అనుభవించాలి అవును. రాజ్యాంగ ఫలాలనేది వర్గీకరణ చెప్తుంది. హ్మ్. ఇప్పుడు ఈ క్రిమిలేయర్ ఎందుకొద్దంటుండంటే, తన కుర్చీలో ఉన్నటువంటి కుర్చీ కదులుతది కాబట్టికి. ఎవడి స్వార్థం వాడిదే తప్ప ఉంటది. ఏం లేదు. రైట్, నాకు ఇంకో ప్రశ్న. 1994 నుంచి ఈద్ మూడి ఏదైతే స్టార్ట్ అయిందో 2024 వరకు 30 ఏళ్ల పాటు నిర్విరామంగా ఇదైంది గదా! ఎందుకు ఆలస్యం ఎందుకయింది? అంటే ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యమైనటువంటి మాదిగల మీద చిన్న చూపు, హుహు. మాదిగల మీద వివక్ష. హుహు. ఈ ప్రభుత్వాలేంటి అంటే వాళ్ళకు మాదిగల ఓట్లు కావాలి. మాదిగల ఓట్లు గావాలి. కానీ అంటే మళ్ళీ మాదిగలను అభివృద్ధి చేయాలి. మాదిగల్లోకు రావాల్సినటువంటి హక్కులు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో హ్మ్. వీళ్ళకు రావాల్సినటువంటి హక్కులు రావట్లేదు అనే గదా! మందకృష్ణ మాదిగన్న గారు అవును. 30 ఏండ్ల నుంచి హుహు. ఈదు-3 నుంచి ప్రస్తావన స్టార్ట్ అయింది. మందకృష్ణ మాదిగన్న గారు. ఈదు-3 నుంచి స్టార్ట్ అయినటువంటి ఎంఆర్‌పీఎస్ ఉద్యమము ఈరోజు మాదిగలు ఆత్మగౌరవంగా మాదిగ అని పేరు చెప్పుకుంటున్నారు అంటే అది గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు. ఖచ్చితంగా. అందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు ఆయన దట్టు నేషనల్ లెవెల్‌లో మోడీ దాకా తను అవును. సంపాదించి పెట్టినటువంటి పేరు నిజంగా మెచ్చుకోవాలి మనం. అవును. అందులో అవును. ఎలాంటి డౌట్ అవును. అయితే లేదు. అవును. సరే, 30 సంవత్సరాల నిరంతర పోరాటంలో ఏదైతే మందకృష్ణ మాదిగ గారు చేశారో, ఆయనకి అన్ని పార్టీల ముఖ్యమంత్రులు కూడా సపోర్ట్ చేసిర్రు గదా! కానీ ఆయనకు బాగా దగ్గర అని చెప్పేటువంటి చంద్రబాబు హయాంలో మాత్రం కాస్తో కూస్తో మనం దానికి సంబంధించి ఏదో డెవలప్‌మెంట్ చూసినాం. ఆ తర్వాత ఎందుకు మనకి ఎక్కడ కనబడలేదు. అది కేసీఆర్ హయాంలో గావచ్చు, ఇంకొకరి హయాంలో గావచ్చు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడట్లేదు. దాన్ని ఎట్లా చూడాలి మనం? అంటే ఇప్పుడు వర్గీకరణ విషయంలో గదా! ఇప్పుడు వర్గీకరణ విషయంలో ఏంటి అంటే ఈ ప్రభుత్వాలకు ఏం గావాలి అంటే మాదిగల ఓట్లు గావాలి. ఎస్సీల ఓట్లు గావాలి. అంటే వాళ్ళ అభివృద్ధి జేయడం కోసం ఏంటి అంటే ఎంతసేపటికి ఉపయోగించుకోవాలి. హ్మ్. 30 ఏండ్లు ఎందుకు పట్టింది అనంటే, ఒకవేళ మందకృష్ణ మాదిగన్న గారు లేకపోతే, ఈరోజు సుప్రీంకోర్టు ఇంత పెద్ద తీర్పు ఇచ్చింది గదా! అవును. ఈ తీర్పు ఇవ్వడంలో మందకృష్ణ మాదిగన్న యొక్క పోరాటం ఉన్నది. అన్న హ్మ్. హ్మ్. త్యాగం ఉన్నది. అన్న శ్రమ ఉన్నది. అన్న ఎన్నో జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నాడు. పోలీసుల దెబ్బలు తిన్నాడు. ఎన్నో ఆటుపోట్లు తిన్నాడు. అంటే ఈరోజు అంత పోరాటం చేస్తేనే ఈరోజు వర్గీకరణ అనేటువంటి సుప్రీంకోర్టు మెట్ల వరకు గూడా వెళ్ళి ఈరోజు అంత స్టేట్మెంట్ గౌరవనీయులు అంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని గూడా ఒప్పియగలిగిండు కృష్ణ మాదిగన్న గారు. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడ ఈడ పాయింట్ ఏంటంటే మందకృష్ణ మాదిగన్న కేవలం ఒక మాదిగ కులమే గాదు మళ్ళీ. అన్న అడిగే దాంట్లలో ఏంటి అంటే ఎస్సీలో ఉండేటువంటి అన్ని కులాలు సుమారు 59 కులాలు. హ్మ్. ఈ 59 కులాల అరే అడిగేది కేవలం ఒక కులానికి అంటలేడు గదా! హ్మ్. ఒకవేళ వర్గీకరణ అనేటువంటిది కేవలం మాదిగలకే లబ్ధి కావాలని అడుగుతలేడు. అవును. రావాలనుకుంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఇంత ఆదరణ వచ్చేది గాకుండే. హ్మ్. హ్మ్. ఎందుకు ఆదరణ తక్కుతుంది? ఎందుకు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే, మందకృష్ణ మాదిగన్న గారు చేసే పోరాటంలో ఎస్సీలో ఉండేటువంటి మిగతా 59 ఉపకులాలన్నిటికి గూడా లబ్ధి చేకూరుతది అనేటువంటి చర్చ బయట ఉన్నది గాబట్టి, ఎస్సీ కులాలు, బీసీ కులాలు, హ్మ్. మిగతా అన్ని కులాలు మద్దతుగా ఈరోజు మందకృష్ణ మాదిగన్నకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి దర్శన్. అంటే మీరు చెప్తున్న దానితో పాటు ఎస్సీలు, ఎస్టీలు అంటే చాలా నిమ్న జాతుల్లాగా చూస్తా ఉంటారు గానీ, ఎస్సీ, ఎస్టీల్లో గూడా జంజం ఉన్నది. ఎస్సీ, ఎస్టీలకు గూడా నోములున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో గూడా ఏదైతే పద్మశాలీలు బీసీ బిడ్డల్లో వస్తారో వాళ్ళలో నుంచి వేరు వేయబడ్డటువంటి తక్కువ వాళ్ళు అని చెప్పేటట్టుగా నేతకాణీలున్నారు అవును. దీంట్లోనే. ఇంత అద్భుతమైనటువంటి విధానంలో కేవలం అంటే కేవలం కొందరికే పెద్ద పెద్ద కుర్చీలు, కొందరికే అవి, కొందరికే రిజర్వేషన్‌లు, కొందరికే. అట్‌లీస్ట్ ఇప్పటికన్నా మనం 24థ్ సెంచరీలో 21st సెంచరీలో ఉన్నాం. అట్‌లీస్ట్ ఇప్పటికన్నా ప్రాపర్‌గా దీన్ని ప్రభుత్వాలు ఎప్పటికల్లా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటది. ఎందుకంటే అందరికీ న్యాయం జరిగే విధంగా. అదే మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఏంటి అంటే సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. హ్మ్. ఆగస్టు 1వ తేదీ 2024లో 7 మంది రాజ్యాంగ ధర్మాసనము చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ప్రకటించినప్పుడు హ్మ్. వివేక్ గారు లాంటి వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకెళ్ళిర్రు. హ్మ్. సుప్రీంకోర్టుకెళ్ళి రివ్యూ పిటిషన్ ఏసిర్రు. హ్మ్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఆ రివ్యూ పిటిషన్ని కొట్టేసింది. కంప్లీట్‌గా. కంప్లీట్‌గా కొట్టేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు. తన దామోదర రాజనరసింహ గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఏం చెప్పింది మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చింది కదా స్టేట్మెంటు. ఫస్టు అమలు చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము అది మేమే చేస్తామనేది రేవంత్ రెడ్డి అన్నాడు చెప్పిండు. అసెంబ్లీలో. అసెంబ్లీలో చెప్పిండు. కానీ దానికి సంబంధించిన కమిషన్ గాని, దాని పనులు గాని ఏం మొదలైనట్టు అయితే ఏం కనబడట్లేదు. జరిగింది? స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిర్రు? మాల సోదరులు మళ్ళీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి వర్గీకరణ జరగొద్దు అని చెప్పడం, సుప్రీంకోర్టుకు రివ్యూ పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు మొట్టికాలు వేయడం వాళ్ళకి. ఎందుకు అసలు మాలల దగ్గర నుంచి దీనిపైన ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? అంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మేము ఎంతసేపటికి రిజర్వేషన్ ఫలాలు మేమే అనుభవించాలి అనేటువంటి స్వార్థం ఉంటది కదా. రిజర్వేషన్ మెజారిటీగా ఉన్నటువంటి మాల సోదరులకు అరే వర్గీకరణ జరిగితే బాగుంటది అనేటువంటి అభిప్రాయం వాళ్ళు కూడా ఉన్నది. చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, మాలల్లో ఉండేటువంటి కవులు, రచయితలు, ఉద్యమ నాయకులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటిదే కదా అనేటువంటిది వాళ్ళకు కూడా ఒక అంచనా ఉన్నది. వాళ్ళకు కూడా ఒక అంచనా ఉన్నది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు, వివేక్ లాంటి వాళ్ళు వాళ్ళ మంత్రి పదవి కోసం ఇక్కడ ఉండే వాళ్ళను రెచ్చగొట్టడం ద్వారా ఏమవుతా ఉన్నదంటే తెలియనటువంటి వాళ్ళు అంటే కొంతమంది గ్రామాలలో చదువుకోలేనటువంటి కొంతమంది సోదరులు ఏంటంటే అరే వాళ్ళు చెప్పేది నిజమే కదా అనుకునేటువంటి రాంగ్ ట్రాక్లో ఆలోచించడం వల్ల ఇప్పుడు వాళ్ళు చేయబట్టి ఏమవుతా ఉన్నదంటే ఇచ్చిన సుప్రీంకోర్టు స్టేట్మెంట్ను ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తా అని అసెంబ్లీలో మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత కూడా ఏం చేశారు అంటే ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో షమీమ్ అఖ్తర్ అనేటువంటి కమిషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024లో. అంతకన్నా ముందు ఏం చేసింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి ఏం చేసింది అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గర ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయ కోవిధులతోటి డిస్కషన్ చేసింది. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు దామోదర రాజనరసింహ గారు కావచ్చు, అక్కడ సిద్ధార్థ్ లోద్రా గారు వాళ్ళు అక్కడ అడ్వకేట్గా ఉన్నాడు. అడ్వకేట్గా ఉండి వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ప్రభుత్వము సానుకూలంగా ముందుకు వచ్చే క్రమంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అంటే రాంగ్ ట్రాక్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు చూడండి అవినాష్ గారు, 1961 సంవత్సరంలో ఒక అక్షరాస్యత శాతం ఒకసారి గమనిస్తే మాలలది 10% ఉన్నది 1961లో. మాదిగలది 5% ఉన్నది. ఎంత శాతం అంటే తేడా ఉంది? 50% ఉంది. అవునా కదా? అట్లనే 1971 సంవత్సరంలో మళ్ళీ అక్షరాస్యత గమనిస్తే మాలలది 12.9% ఉన్నది. మాదిగలదేమో 6%, 6.2% ఉన్నది. సేమ్ 50%. అంతే కదా? అంటే ఇక్కడ చేంజ్ రావట్లేదు. అక్షరాస్యత అంటే చదువుల్లో మాదిగలకు ఒక సమానమైనటువంటి వాటా అనేది దక్కకపోవడం వల్ల చదువుకు అంటే చదువులలో వెనుకబడే ఉన్నారు, ఉద్యోగాలలో వెనుకబడే ఉన్నారు, తర్వాత రాజకీయంలో కూడా వెనుకబడే ఉన్నారు. మీరు గమనించవచ్చండి, మొన్న సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన 2024 ఇచ్చిన ఎంబడే ఒకవేళ అమలు చేసి ఉంటే మాదిగలకు ఏం జరుగుతుందంటే మొన్న గ్రూప్ 4 వచ్చేటువంటి ఉద్యోగాలలో మాదిగలకు చాలా మందికి ఉద్యోగాలు వస్తుండే. గ్రూప్ 4లో వస్తుండే. మొన్నటువంటి ఏదైతే గ్రూప్ 1లో మన ప్రిలిమ్స్ రాశారు కదా, అందులో వస్తుండే. డిఎస్సిలో కూడా ఉద్యోగాలు వస్తుండే. ఒకవేళ జరిగి ఉంటే ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే, ఒకవేళ ఇంప్లిమెంటేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఉండుంటే మేము అప్పటి నుంచి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ మా డిబిఎస్ఐ విద్యార్థి సంఘం పక్షాన, దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన మేమేం అడిగామంటే ఒక బహుజన వాదం కోసం ఒక దశాబ్ద కాలంగా బహుజన మహనీయుల ఐడియాలజీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయడం కోసం, మహనీయుల ఆశయాన్ని కొనసాగించేటువంటి వాళ్ళుగా మేము ఏం చేసాము అంటే ఈ డిఎస్సిలో కావచ్చు, లేదంటే గ్రూప్ 4లో కావచ్చు,
ఎస్సీ వర్గీకరణకు అనేటువంటిది అమలు చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పాం. అది అమలు చేస్తుంటే ఉద్యోగాలు వస్తుండే. అవును. రాకుండా చేసింది ఎవరు అంటే వీళ్ళు కొంతమంది కావాలని ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, సభలు పెట్టడం, సమావేశం పెట్టడం. దీనివల్ల ఏంటి అంటే బయట సమాజం ఏమి వెళ్ళిపోయింది మీరు అన్నారు. ఇది ఎటువైపోయింది అంటే మాల మాదిగా గొడవలాగా కేవలం అదే కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా మనం గమనించుకుంటే మాలలు వర్సెస్ మాదిగల్లాగే కనిపిస్తుంది తప్ప పూర్తి స్థాయి వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి సంఘాల్లాగా ఏవి కనబడతలేవు వాస్తవం. మీరు ఒకటి గమనించాలండి అవినాష్ గారు. ఇప్పుడు మీరు అంటే 2000 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసిందండి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎస్సీలో ఉండేటువంటి కులాలెన్ని, ఉప కులాలెన్ని అనేటువంటి చాలా మంది. మేము ఒక రీసెర్చ్ స్కాలర్స్గా మేము గుర్తు చేస్తున్నాం ఏంటి అంటే ఇప్పుడు ఎస్సీలలో ABCD ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు అయింది ఏంటి అంటే ఏలో 12 కులాలు ఉన్నాయి. ఎస్సీలలో ఏలో 12 కులాలు ఉన్నాయి, బిలో 18 కులాలు ఉన్నాయి, సిలో 29 కులాలు ఉన్నాయి, డిలో 2 కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఏలో ఉన్నటువంటి రెల్లి కులం లాంటి వాళ్ళకి ఏంటి అంటే 1% రిజర్వేషన్. మళ్ళీ బిలో ఉన్నటువంటి 18 కులాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు మాదిగలు, మాదిగ ఉప కులాలు అనమాట. ఏంటివి? డక్కలి కానీ, చిందు కానీ, అరుంధతియ కానీ, బైన్ల కానీ, మాతంగి కానీ, ఇవన్నీ కూడా మాదిగ ఉప కులాలు. ఇవన్నీ కూడా ఎక్కడ బిలో ఉన్నటువంటి కులాలు. ఎంత శాతం రిజర్వేషన్? 7% రిజర్వేషన్. 7% ఉండే. 18 కులాలకు 7% రిజర్వేషన్ ఉండే. మళ్ళీ సిలో ఏంటి 29 కులాలు ఉండే. మాల ఉప కులాలు ఏంది? మాలదాసరి కావచ్చు, నేరటి కావచ్చు, పంబల కావచ్చు, నేతకాని కావచ్చు, మాల మాస్టర్ కానీ, బేగరి కానీ, వీళ్ళందరూ కూడా 29 కులాలు. ఇందులో 6% ఉంది. అట్లా చూసుకున్న మాలలకు తక్కువనే ఉన్నది 6%. మళ్ళీ డీలో వచ్చేసరికి ఏంటంటే ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, వీళ్ళు 2 కులాలు, ఇందులో 1%. ఇప్పుడు మేము చాలా క్లారిటీగా ఏం చెప్తా ఉన్నాం అంటే ఇందులో మళ్ళీ మీరు దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి? తెలంగాణలో ఏమో 59 కులాలు ఎస్సీ కులాలు ఉన్నాయి. ఆంధ్రాలోనేమో 72 ఎస్సీ కులాలు ఉన్నాయి. 72 కులాలు ఓన్లీ ఏపీ వరకు వస్తాయి. ఏపీ వరకు వస్తేస్తారు. మన తెలంగాణలో 59. మళ్ళీ దేశంలో ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? 1108 కులాలు ఉన్నాయి. 1108 కులాలు ఎస్సీలలోకి వచ్చేసరికల్లా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చూడండి 22%. ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణలో కానీ 22% ఉన్నారు అనుకోండి దళితులు, ఎస్సీలు. కానీ రిజర్వేషన్ ఎంత ఉంది అనుకుంటున్నారు? 15%. ఇప్పుడు 15%. మరి బీసీలకు ఒకసారి గమనిస్తే 54% మంది బీసీలు. అందులో రిజర్వేషన్ ఎంత? 29%, 27, 29 మధ్యలో ఉన్నది బీసీలకు. అంటే ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా కదా ఉండాల్సింది. ఉమ్మడి రిజర్వేషన్లో చూసినా కూడా దళితులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అట్లా చూసుకుంటే మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లెక్కల ప్రకారం కావచ్చు, 50% కంటే రిజర్వేషన్లు ఎప్పుడూ మించకూడదు. అవును. మిగిలిన 50% జనరల్ కేటగిరీలో పోతుంది. ఇక్కడ అంటే మన రిజర్వేషన్ల ప్రకారం మనకి ఇక్కడ సీట్ వచ్చినా రాకపోయినా జనరల్ కేటగిరీలో అయినా మనం కొన్ని అప్లై చేసుకోవాలి. ఉద్యోగాలకు కావచ్చు, జాబ్లకు కావచ్చు, లేదు అంటే ఏదైనా ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా చూసుకుంటే దామాషా లెక్కల ప్రకారంగా నిజంగానే ఈ 50%లో ఇప్పుడు పూర్తి ఎస్సీ కులాలకి 20% అమలు చేసి బీసీలకి 50% అమలు చేయాలంటే ఇక్కడనే 70% అయిపోతుంది కదా. మరి అట్లా చూసుకున్న రిజర్వేషన్ల లెక్క సరిపోవట్లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు తెలుసా అండి? మీరు గమనించవచ్చు, మన కాంగ్రెస్ ప్రభుత్వము జీవో నెంబర్ 29 ఉంది కదా, ఆ జీవో నెంబర్ 29 రద్దు చేసిందండి. అవును. జీవో నెంబర్ 29 రద్దు చేయడం వల్ల జరిగే ప్రయోజనం అంటే నష్టం ఏంటి అంటే విద్య, ఉద్యోగార్థిక, రాజకీయ, సామాజిక రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు రిజర్వేషన్ విధానాన్ని ఏమైందంటే మొత్తం కూడా తుంగలోకి దొక్కినట్టే చేసింది. అంటే ఈ రిజర్వేషన్లను తీసేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దీని ద్వారా ఒకవేళ రిజర్వేషన్లు లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు లేకపోతే విద్యాపరంగా వాళ్ళు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో వాళ్ళు ముందుకు రాలేరండి. తప్పకుండా రిజర్వేషన్లు ఉండాలి. ఎందుకంటే 3000 ఏండ్ల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు వివక్షను అనుభవించారు, వెటి చాకిరిని చేశారు, వీళ్ళకు భూమి లేదు,
భూమి అనేటువంటిది కేవలం కొన్ని కులాలకు మాత్రమే ఉండేది. చదువుకు దూరంగా ఉన్నారు. ఉమ్, వెట్టి చాకిరిని చేశారు. వివక్షను అనుభవించారు. రిజర్వేషన్‌ల ముఖ్య ఉద్దేశ్యం ఏంటండి మీరు చెప్పండి? ఉమ్, అవినాష్ గారు, రిజర్వేషన్‌ల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే 3000 ఏండ్ల నుంచి ఈ దళిత బహుజన అణిచివేయబడ్డటువంటి ఉమ్, వర్గాల్లో వాళ్ళు మిగతా కులాల వలె పైకి సమానంగా రావడం కోసం, ఒక సమానమైనటువంటి ఒక ప్రతిభను రావడం కోసం, వాళ్ళను అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడం కోసం ఇది కరెక్ట్ ఒక కరెక్ట్. సూత్రంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంలో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఉమ్, కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి తెలుసా? రిజర్వేషన్ల విధానానికి తూట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్, దీని ద్వారా ఏంటి అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భూములు లేవు, కరెక్ట్. ఆస్తులు లేవు. ఎందుకు మళ్ళీ చెప్తున్నామండి? అగ్రవర్ణ సమాజానికి 3000 ఏండ్ల నుంచి కులం అనేటువంటి బలం ఉన్నదండి అవినాష్ గారు. వాస్తవం వాళ్ళలో యూనిటీ ఎక్కువ. కులం అనే బలం ఉంది. మళ్ళీ వాళ్ళకు తాతలు ముత్తాతల నుంచి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, ఉమ్, భూములు ఉన్నాయి. భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజకీయంగా పరంగా వాళ్ళు కొన్ని ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఎంపీ కావాలన్నా గ్రామాలలో అంతెందుకు అవినాష్ గారు, ఒక సర్పంచ్ కావాలనుకుంటే వాళ్ళు ఒక 4 ఒక 5 50 100 ఎకరాలు ఉంటే ఒక 5 ఎకరాలు అమ్ముకుంటారు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారండి ఒక సర్పంచ్ కావాలనుకుంటే. ఈజీగా మళ్ళీ సంపాదించేస్తారు పెద్ద ఒక ఎంపీటీసీ వాళ్ళు మళ్ళీ వ్యాపారం కూడా చేసుకుంటారు. నేను అంటున్నా అండి స్పష్టంగా మన ఫోర్ సైట్ టీవీ ఛానల్ ద్వారా అంటున్నాము. ఇప్పుడు మాకు 3000 దళిత బహుజనులకి, ఈ దేశంలో ఉండేటువంటి దళిత బహుజనులకు 3000 ఏండ్ల నుంచి ఊరికి దూరంగా ఉన్నటువంటి వర్గాలు, తర్వాత భూమి లేనటువంటి మాకు వివక్ష ఉన్నటువంటి సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారండి. 3000 ఏండ్ల నుంచి వాళ్ళు అన్నీ అనుభవించారు. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ 51 తర్వాత నుంచి మాకు ఇప్పుడిప్పుడు విద్య అందుతుంది, ఇప్పుడిప్పుడు వైద్యం అందుతుంది, ఇప్పుడిప్పుడే మేము చదువుకుంటున్నాం. అండ్ ఇంత జరుగుతా ఉన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చి క్రిమిలేయర్ పెట్టండి అని సుప్రీంకోర్టు మొత్తుకున్నా కానీ వివేక్ లాంటి వాళ్ళు, చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు, చిరాగ్ పాస్వాన్ అంటే ఒకసారి మొన్న బీజేపీ గవర్నమెంట్ రెండోసారి ఇది మూడోసారి అధికారంలోకి రావడానికి ఎలుగెత్తి చూసారు చిరాగ్ని. అవును, అలాంటి వ్యక్తి కూడా క్రిమిలేయర్కి అగేనిస్ట్ గా నిలబడ్డాడు. అవును, రైట్ సార్. చివరిగా అంటే మన ఈ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే కంటే ముందు మాలసింహ గర్జన వర్సెస్ 1000 గొంతుకులు 1,00,000 డప్పులు అసలు ఏంటి? ఈ యుద్ధం ఏంటి? ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వైరం ఏంటి? ఈ ఎవరెవరికి మధ్యలో ఇది? ఇప్పుడు మాలసింహ గర్జన ఏమో అది మంత్రి పదవి కోసం వివేక్ అనేది చేస్తున్నటువంటి క్లారిటీగా అందరికీ అర్థమవుతున్నది ఆ విషయం. కానీ ఇక్కడ 1000 గొంతులు 1,00,000 డప్పులు, 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి అంటే మాదిగల ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ జరగాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా 1000 గొంతుకలై 1,00,000 డప్పులై రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కవులు, కళాకారులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు తిరుగుతూ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది అనేది ఈ ప్రభుత్వానికి అల్టిమేషన్ ఇవ్వడం కోసం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 డప్పులతోటి ఇప్పుడు జనవరి ఈ 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నెల రోజులు కవులు, కళాకారులు, రచయితలు వీళ్ళందరూ కూడా ఊరూరా వెళ్ళడం, ప్రచారం చేయడం, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆ శక్తుల ఆ కుట్రల్ని తిప్పికొట్టడం, వర్గీకరణ న్యాయబద్ధమైందనేది ప్రజల్లో చైతన్యవంతం చేయడం. ఇందుకు లక్షలాదిగా 1,00,000 డప్పులతోటి మాదిగలందరూ కూడా మాదిగ ఉపకులాలు, సబ్బండ వర్గాలు 1,00,000 గొంతుకలు అంటే 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటిది కేవలం మళ్ళీ మాదిగలే లేరండి. అలా అందరు ఉన్నారు. అందుకే అందరు ఉన్నారు. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ ఉపకులాలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కాబట్టి ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. అంటే మేము ప్రభుత్వాన్ని కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మీరు ఇయ్యకపోతే చావు డప్పు కొడతాం, ఇస్తేనేమో పెళ్లి డప్పు లాగా స్వాగత డప్పు కొడతాం. వర్గీకరణను తొందరగా అమలు చేస్తే మేము అంటున్నామండి అవినాష్ గారు, అంటే ఒక తెలంగాణలోనే కాదండి, మీరు గమనిస్తే తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అమలు అవుతున్నది, పంజాబ్ రాష్ట్రంలో అమలు అవుతా ఉన్నది, హర్యానా రాష్ట్రంలో అమలు అవుతా ఉన్నది. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతే ఏంటి? తప్పలేదు కదా. ఇంకోటి కూడా వాళ్ళు ప్రధానంగా అంటున్న అంటే ఏంటి అంటే రాజ్యాంగం ప్రకారంగా, అంటే వాళ్ళు ఈ సందర్భంగా గుర్తు చేయాలండి ఏంటి అంటే ప్రధానంగా కొంతమంది వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమైంది కాదు అనేది కొంతమంది అంటున్నారు. వాళ్ళకి నా ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు అండి, సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యవస్థలో భాగమా కాదా? అవును, సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యవస్థలో భాగమే అయినప్పుడు
సుప్రీంకోర్టే 7 మంది రాజ్యాంగ ధర్మాసనం చెప్పినప్పుడు ఇప్పుడు రాజ్యాంగబద్ధమైందే కదా వర్గీకరణ అవును. అవును. అనేటువంటిది వాస్తవం. ప్రధానమైనటువంటి చర్చ. ఉమ్, రెండోది ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆర్టికల్ ప్రధానంగా ఏంటి అంటే సుప్రీంకోర్టులో వాళ్ళు ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. 341 ఆర్టికల్ అంట. ఉమ్. 341 ఆర్టికల్ ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ జరగొద్దు. ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది కొంతమంది సోదరులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాని ప్రకారం రాజ్యాంగ వర్గీకరణ అంటే ఈ కులాల వర్గీకరణ జరగొద్దు అంటే అసలు ఏ కులాల వర్గీకరణ చేయొద్దు. అంతే కదా, చేయకపోతే ఎవరిది చేయొద్దు. చేయొద్దు. చేస్తే అన్ని కులాలది చేయాలి. అంతే కదా. ఇప్పుడు లేదు అంటే లేదు అది చేయం ఇది చేయమంటే మొత్తం అందరు కలిపి క్రిమిలేయర్ పెట్టేరు. పెట్టాలి. అందరికి కలిపి అసలు ఏ వర్గీకరణ లేకుండా క్రిమిలేయర్ పెట్టేద్దాం. బీసీలలో ఏబిసిడి ఉంది కదండి అవినాష్ గారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఏంటంటే 341 ప్రకారంగా ఏం చెప్తున్నారంటే రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎస్సీ జాబితాలో ఉండే ఏ కులాలను చేర్చొద్దు అనేటువంటిది రాజ్యాంగం చెప్తుంది అనేది కొంతమంది చెప్తున్నారు. అదే రాజ్యాంగ వ్యవస్థలో భాగమైనటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? 341 అనేటువంటిది ఈ వర్గీకరణకు అంటే వర్గీకరణ చేస్తే 341 ఆర్టికల్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉమ్. అనేటువంటిది సుప్రీంకోర్టే చెప్తుంది. కాబట్టి నిజమైన అంబేద్కరిస్టులు ఎవరు అంటే ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు నిజమైనటువంటి అంబేద్కరిస్టులు. చూద్దాం. ఈ క్రమంలో భాగంగా ఉమ్, ఎస్సీలో ఉండేటువంటి 59 ఉపకులాలు 59 కులాలు కావచ్చు, బీసీలో ఉండే కులాలు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్సు, విద్యార్థులు లక్షలాది మంది అండి ఈరోజు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం. ఇప్పుడు మేము దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్. ఉమ్, ఉమ్. మేము డిబిఎస్ఏ పక్షాన కూడా మేము బహుజన వాదం కోసం గొంతును వినిపించేటువంటి వాళ్ళము. అంటే బాబాసాహెబ్ వారసత్వాన్ని కొనసాగించేటువంటి వాళ్ళం మేము. మహనీయులు చెప్పినటువంటి పోరాటంలో ఉండేటువంటి మేము అందరం కూడా ఈరోజు వర్గీకరణకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అని. రైట్. మీ డిమాండ్ని నాకు తెలిసి రాజకీయ పార్టీలన్నీ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు దాన్ని అంగీకరించి ఆ వైపుగా అడుగులేసి అందరికీ సమన్వయం జరగాలని కోరుకుంటాం మేము కూడా. మేము కూడా ఏమంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉండేటువంటి మాదిగలు కానీ మీరు ఎక్కడ అంటే విద్యార్థులు కావచ్చు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. నోటికాడికి వచ్చినటువంటి ఫలాలను ఏవైతే ఉన్నాయో అవి లాక్కునేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ కుట్రల్ని పసిగట్టాలంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అప్రమత్తం లేకపోతే మనం నోటికాడికి వచ్చేటువంటి ఫలాలు గుంజుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనికి అందరూ మద్దతు ప్రకటిస్తున్నారు. బీసీ కులాలు, అగ్రవర్ణ పేదల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ కోసం చేసేటువంటి పోరాటంలో డిబిఎస్ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్గా మేము కూడా ముందున్నాం. మా అధ్యక్షులు డాక్టర్ నల్లిగంటి శరత్ చమార్ గారు కూడా 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి చాలా క్రియాశీలకంగా ఈరోజు ఉద్యమంలో ఉన్నాడు. తెలంగాణ తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మద్దతుగా బయటికి రావాలని, ఎక్కడికక్కడ మనము వర్గీకరణ కోసం జరిగేటువంటి పోరాటంలో ముందుండాలని మేము పిలుపునిస్తా ఉన్నామండి. రైట్ దర్శన్, ఇట్ వాస్ నైస్ హ్యావింగ్ అ కన్వర్జేషన్ విత్ యూ. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ అండి. సో అది దర్శన్ గారితో ఈ పూట మనం మాట్లాడినటువంటి మాటలు. కానీ ఒక మాట మాత్రం వాస్తవం, బీసీ కులాల వర్గీకరణ ఏ విధంగా అయితే అంటా ఉన్నారో ఎస్సీ కులాల వర్గీకరణ కూడా జరగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ దేశానికి ఉంది. వాస్తవానికి దేశానికే ఉన్నది, ఒక్క రాష్ట్రంలో ఉందనేటువంటి మాట నేను అన్ను. అండ్ ఇంకొకటి, సుప్రీంకోర్టు ఏదైతే క్రిమి లేయర్ ఉండాలని చెప్పిందో దాన్ని వద్దనేటువంటి వ్యక్తులు దయచేసి గుర్తుంచుకోవాలి. కేవలం మీ యొక్క కుటుంబాలే కాదు, వెనకబడిన కుటుంబాలు, ఆర్థిక స్థాయిలో, ఆర్థిక స్తోమతలో, విద్యలో, వైద్యంలో అన్నింటిలో వెనకబడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. కేవలం ఓట్ల కోసం వాటిని వాడకండి. ప్రతి ఇంటిని ఎదగనిద్దాం. అప్పుడే ఈ దేశం సుఖంగా సంతోషంగా ఉంటుంది. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.